సహజంగా మనందరం మన రోజువారీ జీవితంలో ధనవంతుల గురించిన కథలు వింటూనే ఉంటాం. కానీ ఈ రోజు కథ 2008లో $42 బిలియన్ నికర విలువతో ప్రపంచంలోని 6వ ధనవంతుడిగా నిలిచిన వ్యక్తి గురించిన కథ. 2002వ సంవత్సరం జూలై 6వ తేదీ. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరియు అతిపెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ధీరూభాయ్ అంబానీ గుండెపోటుతో మరణించిన రోజు. వారి మరణం కారణంగా రిలయన్స్ గ్రూప్స్ యొక్క బాధ్యత అతని ఇద్దరు కుమారులు ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీపై పడింది. అసలు విషయం ఏంటంటే ధీరూభాయ్ తన మరణానికి ముందు ఎటువంటి విల్లును ప్రిపేర్ చేయలేదు. అందువల్ల వారి కుమారులు ఇద్దరూ కలిసి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత 21 జూలై 2002న రిలయన్స్ గ్రూప్ యొక్క మొదటి బోర్డు సమావేశం జరిగింది. అక్కడ ముఖేష్ అంబానీకి గ్రూప్ చైర్మన్ హోదాను ప్రకటించారు. అలాగే అతని తమ్ముడు అనిల్ అంబానీని మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ హోదాలో నిలబెట్టారు. అప్పట్లో ఈ సోదరులిద్దరూ కలిసి రిలయన్స్ గ్రూప్స్ను ముందుకు తీసుకువెళ్తారని అందరూ భావించారు. కానీ జరిగిన పరిణామాలు మాత్రం అందరి ఊహలను తలకిందులు చేశాయి. కంపెనీలో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు తెర వెనుక అన్నదమ్ములిద్దరి మధ్య వార్ నడుస్తోందని బోర్డు సమావేశాల్లో అందరికీ స్పష్టంగా కనిపించింది. ఒకవైపు అనిల్ అంబానీ కంపెనీని తమ దారిలో తీసుకువెళ్లాలని అనుకుంటే, మరోవైపు అనిల్ యొక్క నిర్ణయాధికారాన్ని తగ్గించేందుకు ముఖేష్ అంబానీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో 27 జూలై 2004న రిలయన్స్ గ్రూప్ యొక్క బోర్డు సమావేశంలో ముఖేష్ అంబానీ తన వ్యక్తిగత పాలనను స్థాపించడానికి మొదటి ప్రయత్నంలో ఒక సర్క్యులర్ను జారీ చేశారు. దాంతో అనిల్ యొక్క నిర్ణయాధికారాలను తొలగించారు. రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీకి వ్యాపార నిర్వహణ, నియంత్రణ విషయంలో ఇద్దరు అన్నతమ్ముల మధ్య వివాదం కనిపించినప్పటికీ నవంబర్లో CNBC TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ మరియు అనిల్ అంబానీల మధ్య ఉన్న దూరం ప్రజల ముందు బట్టబయలైంది. అదే ఇంటర్వ్యూలో 2004 రిలయన్స్ భవిష్యత్తుకు సంబంధించి ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయని ముఖేష్ అంబానీ అంగీకరించారు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య బంధం కాస్త చేదుగా మారింది. కానీ ఇప్పటికి కూడా ఈ సోదరులిద్దరూ రిలయన్స్ గ్రూప్లో కలిసే ఉన్నారు. వాస్తవానికి నవంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత రిలయన్స్ గ్రూప్ యొక్క విభజన కోసం సోదరులిద్దరూ తమ వైపు నుంచి సిద్ధమయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో రిలయన్స్ గ్రూప్కి చెందిన ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి ప్రపంచంలో ఏ తల్లైనా ఏ పన్నైతే చేస్తుందో వాళ్ళ అమ్మ కోకిలాబెన్ కూడా అదే చేశారు. వీరిద్దరి మధ్య సమస్యను పరిష్కరించేందుకు ఆవిడే చొరవ తీసుకున్నారు. దీనికోసం ఆవిడ 2004 డిసెంబర్ 28 ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజున జెమ్ మోర్గాన్ స్టాన్లీ చైర్మన్ నిమిష్ కంపానీ మరియు ICICI చైర్మన్ KV కామత్ సహాయం తీసుకున్నారు. సీవిండ్ అపార్ట్మెంట్లో 10వ అంతస్తులో అంబానీ కుటుంబానికి చెందిన శ్రీనాథ్ జీ ఆలయం ఉన్న కేఫ్ పారాలో తమ పరివారాన్నంతటినీ హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత కోకిలాబెన్ రిలయన్స్ గ్రూప్ భవిష్యత్తును గురించి నిర్ణయాన్ని తమ కుటుంబం ముందు ప్రకటించారు. అన్నదమ్ములిద్దరూ ఒకే పరిశ్రమలో ఉండి ఒకరికొకరు పోటీగా మారకూడదు. అలా అని ఈ వ్యవహారాల్లో బయట వ్యక్తుల జోక్యం కూడా ఉండకూడదని ఆవిడ కోరుకున్నారు. ఆ సమయంలో తనకు మరియు తన ఇద్దరు కుమారులకు రిలయన్స్ గ్రూప్స్ యొక్క చెరో 30% షేర్లను విభజించాలని నిర్ణయించారు. వాటితో పాటు తన కుమార్తెకు కూడా చెరో 5% వాటాలు ఇవ్వాలని నిర్ణయించారు. దాని కారణంగా ఇద్దరు సోదరుల తగాదాల మధ్య కుమార్తెల వాటాలను కలపడం ద్వారా కంపెనీ నియంత్రణ కోకిలాబెన్పై ఆధారపడింది. అయితే ఈలోగా జూన్ 18, 2005న కోకిలాబెన్ అంబానీ అకస్మాత్తుగా విలేకరులను సమావేశానికి పిలిచి శ్రీనాథ్జీ దయతో తమ మధ్య ఉన్న సమస్య పరిష్కరించబడిందని ప్రకటించారు. కోకిలాబెన్ చేసిన ఈ ప్రకటన 30 మిలియన్ల షేర్ హోల్డర్లకు లైఫ్ సేవర్గా నిలిచింది. ఎందుకంటే ఈ ప్రకటన తర్వాతే రిలయన్స్ కంపెనీ యొక్క షేర్స్ చాలా వేగంగా పెరిగాయి. కానీ కోకిలాబెన్ ప్రకటన తర్వాత కూడా రిలయన్స్ కంపెనీ యొక్క డివిజన్ ఇంకా మిగిలే ఉంది. అయితే డిసెంబర్ 2005న బొంబాయి హైకోర్టు రిలయన్స్కి సంబంధించిన డెమెర్జర్ను అప్రూవ్ చేసింది. దీని తర్వాత అంబానీ ఫ్యామిలీకి సంబంధించి క్లోజ్ ఫ్రెండ్ అయిన ICICI CEO KV కామత్ ఈ డిమెర్జర్ను విజయవంతంగా అమలుపరిచారు. ఈ డిమెర్జర్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు IPCL ముఖేష్ అంబానీ వాటిలోకి చేరాయి. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్ అనిల్ అంబానీ వాటాలోకి చేరాయి. ఈ విభజనతో ఈ ఇద్దరి అన్నదమ్ముల దారులు పూర్తిగా మారిపోయాయి. ఈ డిమెర్జర్ ప్రకటన తరువాత జనవరి 3, 2006న అనిల్ అంబానీ రిలయన్స్ బోర్డుకి వారి రెసిగ్నేషన్ను అందించారు. కొన్ని రోజుల తర్వాత విలేకరుల సమావేశంలో అనిల్ ADAE అనగా అనిల్ ధీరూభాయ్ అంబానీ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటును ప్రకటించారు. ADAE అనిల్ అంబానీ ఆస్తులన్నిటినీ హోల్డింగ్ కంపెనీగా కానుంది. అది మాత్రమే కాదు, విలేకరుల సమావేశంలో అనిల్ తన కంపెనీల భవిష్యత్తు ప్రణాళికను కూడా ప్రకటించారు. వీటన్నిటి మధ్య అనిల్ వ్యాపార చతురత, డైనమిక్ వ్యక్తిత్వం మరియు అతని కంపెనీ వృద్ధి సామర్థ్యాన్ని చూసి రాబోయే యుగం
అనిల్ అంబానీదే అని నిపుణులు కూడా ఊహించారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న డిమెర్జర్ ఖరారు కాకముందే అనిల్ తన వ్యక్తిగత వ్యాపారాలను ప్రారంభించారు. జూలై 1, 2005న అనిల్ ఫిల్మ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, ఎగ్జిబిషన్ మరియు డిజిటల్ సినిమాకు సంబంధించి యాడ్ ల్యాబ్స్ ఫిలిమ్స్ యొక్క మెజారిటీ వాటాను కొనుగోలు చేసి వినోద పరిశ్రమలో తన తొలి అడుగు పెట్టారు. అప్పట్లో ఫోర్బ్స్ వార్షిక జాబితా ప్రకారం $14.8 బిలియన్ నికర విలువతో అనిల్ అంబానీ భారతదేశంలో 3వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఈ జాబితాలో లక్ష్మీ మిట్టల్, అజీం ప్రేమ్జీ మాత్రమే అతని కంటే ముందున్నారు. ఈ సమయానికి అనిల్ తన సోదరుడు ముఖేష్ అంబానీని కూడా వెనక్కి నెట్టేశారు. ఇదిలా ఉండగా కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి రివర్ బేసిన్ నుంచి సరఫరా అవుతున్న గ్యాస్పై ఇద్దరు అన్నదమ్ముల మధ్య మరోసారి న్యాయ పోరాటం మొదలైంది. ఈ విషయంపై అనిల్ అంబానీ కుటుంబ ఒప్పందాన్ని ఉటంకిస్తూ తన దాద్రి పవర్ ప్రాజెక్ట్ కోసం ముఖేష్ అంబానీకి చెందిన గ్యాస్ సరఫరా కంపెనీ నుంచి తక్కువ ధరకు సహజ వాయువులను డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ విషయం నెమ్మదిగా సుప్రీంకోర్టుకు చేరుకుంది. అనిల్ అంబానీ 2005లో 350 కోట్ల రూపాయలకు వ్యవస్థాపకుడు శెట్టి నుంచి కొనుగోలు చేసిన మల్టీప్లెక్స్ షైన్ యాడ్ ల్యాబ్స్ జనవరి 2008 నాటికి చాలా పెద్దగా మారింది. ఇది భారతదేశం మరియు విదేశాల్లో 700 కంటే ఎక్కువ స్క్రీన్లను కలిగి ఉంది. జూలై 2008లో అనిల్ అంబానీ యొక్క వినోద వ్యాపారం ప్రపంచ వేదిక మీద డ్రీమ్ వర్క్స్ బ్యానర్పై $1.5 బిలియన్ జాయింట్ వెంచర్తో ప్రసిద్ధ అమెరికన్ చలనచిత్ర దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మాణాలు ప్రారంభించింది. అంతేకాకుండా వీళ్ళిద్దరూ హాలీవుడ్లో స్టూడియో నిర్మాణాలను కూడా ప్లాన్ చేశారు. అనిల్ అంబానీ యొక్క హాలీవుడ్ వెంచర్ సిరీస్లో జూలై 2009 అనిల్ కంపెనీ స్పిల్బెర్గ్ మరియు స్టీసీ స్పైడర్ల సహకారంతో కొత్త ఉత్పత్తులను ప్రారంభించాలని ప్రణాళికలు వేసింది. దీనికి అనిల్ $825 మిలియన్ల వరకు ప్రారంభ నిధులను కూడా అందించారు. వీళ్ళిద్దరి మధ్య సాగుతున్న ఈ వెంచర్ తర్వాత ఆస్కార్ 2012లో తన మ్యాజిక్ చూపించింది. దీని కారణంగా ఈ టై ఆప్ యొక్క సినిమాలు 84వ అకాడమీ అవార్డ్స్లో 11 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. కానీ ఈలోగా అనిల్ అంబానీ పతనం ప్రారంభమైంది. ఇది వాస్తవానికి 2008లో ప్రారంభమైంది. అయితే ఇది దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత అనిల్ అంబానీ స్వయంగా ప్రకటించిన బ్యాంకు పన్నుతో ముగిసింది. భారతదేశంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ యొక్క మౌలిక సదుపాయాల బలోపేతం చేయడానికి అనిల్ అంబానీ $2 బిలియన్ అదనపు రుణాన్ని తీసుకుని మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడిని పెట్టారు. ఇది మాత్రమే కాకుండా MTN కంపెనీతో జాయింట్ వెంచర్ను కూడా స్థాపించాలని నిర్ణయించుకుంది. 2008లో భారతదేశంలో రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రముఖ కమ్యూనికేషన్ కంపెనీగా ఉన్నట్లే ఈ జాయింట్ వెంచర్ విజయం కూడా అనేక రెట్లు పెరుగుతుందని అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క 2G కుంభకోణంలో ఏప్రిల్ 11వ సంవత్సరంలో అనిల్ అంబానీ మరియు ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు తప్పుడు ధరలకు మొబైల్ నెట్వర్క్ లైసెన్సులను పొందారనే అనుమానంతో అరెస్ట్ అయ్యారు. అక్కడ వారందరూ రిలయన్స్ కంపెనీ విషయంలో తప్పుడు ధరలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ లైసెన్స్ను కమ్యూనికేషన్స్కు సంబంధించిన కంపెనీల షేర్లపై ఆర్టిఫిషియల్ ధరలను పేర్చడానికి తీసుకొచ్చారని భావించారు. దీనికి సంబంధించి 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో అనిల్ అంబానీకి సంబంధించిన ఆరోపణలపై సిబిఐ కూడా ప్రశ్నించింది. ఫలితంగా అనిల్ అంబానీ నికర విలువ 4 రెట్లు పెరిగి $8.8 బిలియన్ చేరుకుంది. పెరుగుతున్న కష్టాలు మరియు కుంభకోణాల మధ్య అనిల్ అంబానీ తన పాత అప్పులను చెల్లించడానికి చైనా బ్యాంకులు ICBC, CDB మరియు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి వ్యక్తిగత పూచీకత్తుపై $1.2 బిలియన్ పైగా రుణం తీసుకున్నారు. సెప్టెంబర్ 2014 పెరిగిన గ్యాస్ ధరలు మరియు 2010 నాటికి సుప్రీంకోర్టు తీర్పు కారణంగా భూసేకరణలో ఇబ్బందులు పేర్కొంటూ అనిల్ అంబానీ దాద్రి పవర్ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చారు. దీంతో అనిల్ అంబానీ యొక్క మరొక ప్రాజెక్ట్ కూలిపోయింది. డిసెంబర్ 2014లో రిలయన్స్ ప్రాజెక్టును బిగ్ సినిమా కార్నివాల్ గ్రూప్కి విక్రయించారు. ఇది మాత్రమే కాకుండా 2016 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి అనిల్ అంబానీకి చెందిన చాలా కంపెనీలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఒకవైపు రిలయన్స్ పవర్ తన ఆస్తులను విక్రయించాల్సి వచ్చింది. మరోవైపు రిలయన్స్ కమ్యూనికేషన్ గత 3 సంవత్సరాల్లో దాని విలువలో 98% కోల్పోయింది. దీని కారణంగా అనిల్ అంబానీ నెట్వర్త్ కేవలం $2.5 బిలియన్ పడిపోయింది. సెప్టెంబర్ 2016లో జియోను ప్రారంభించడం ద్వారా ముఖేష్ అంబానీ టెలిఫోన్ మార్కెట్ను పూర్తిగా మార్చేశారు. అతను జియో 4G నెట్వర్క్ను ప్రతి ఇంటికి చేరేలా చేశారు. ఇది భారతీయ మొబైల్ టెలిఫోన్ మార్కెట్లో ఒక భూకంపాన్ని సృష్టించింది. ఫిబ్రవరి 19, 2019 నాటికి అనిల్ అంబానీ యొక్క మొబైల్ టెలిఫోన్ వెంచర్ ఆర్కామ్ అంటే రిలయన్స్ కమ్యూనికేషన్ మూసివేత అంచున ఉంది. ఈ టెలికాం కంపెనీ వ్యాపారం తగ్గుతూనే ఉంది. అలాగే ఫిక్స్డ్ లైన్ కమ్యూనికేషన్, డేటా సెంటర్ సేవలు మరియు ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్కి పరిమితమైంది.
దీని కారణంగా 2008లో 19,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ 2018 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,684 కోట్ల ఆదాయాన్ని మాత్రమే పొందింది. ఎరిక్సన్ కేసు విచారణ సమయంలో అనిల్ అంబానీ తన బకాయిలను 4 వారాల్లోగా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనిల్ అలా చేయని పక్షంలో 4 వారాల తర్వాత జైలుకు పంపాలని కోర్టు కూడా ఆదేశించింది. ఇంతలో 22 ఫిబ్రవరి 2019న విడుదల చేసిన వాల్యుయేషన్ నివేదిక అనిల్ అంబానీ యొక్క అన్ని లిస్టెడ్ కంపెనీల సంయుక్త విలువ కేవలం 22,922 కోట్లు మాత్రమే. ఒక విధంగా అందరూ అనిల్ అంబానీ కొత్త రికార్డును సృష్టించారు అని అనుకున్నారు. అయితే ఈ రికార్డు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రిగ్రెషన్గా మారింది. జూలై నెల వచ్చేసరికి అనిల్ అంబానీ నికర విలువ 0.5% మాత్రమే. అటువంటి పరిస్థితుల్లో ప్రధాన స్రవంతి మీడియా అనిల్ అంబానీని గత 100 సంవత్సరాల్లో అతని వాటాదారుల సంపదను అత్యంత వేగంగా నాశనం చేసిన వ్యక్తి అని పిలవడం మొదలుపెట్టింది. 2012లో చైనాలోని 3 బ్యాంకుల నుంచి వ్యక్తిగత పూచీకత్తుపై అనిల్ అంబానీ తీసుకున్న రుణం ఇంకా చెల్లించలేదు. అనిల్ అంబానీ తరపున డిఫాల్టర్ను చూసిన ఈ బ్యాంకులు యూకేలో అతనిపై దావా వేశాయి. అక్కడ 7 ఫిబ్రవరి 2020న ఈ సంపన్న బిలియనీర్ తన బాధ్యతలను పరిగణలోకి తీసుకుంటే అతని నికర విలువ 0 అని కోర్టు తెలిపింది. అటువంటి పరిస్థితుల్లో అతని పేదరికం, వ్యక్తిగత ఆస్తులు లేవని పేర్కొంటూ అతను వ్యక్తిగత బ్యాంకు అవినీతిని క్లెయిమ్ చేశారు. ఆ విధంగా ఒకప్పుడు $42 బిలియన్ నికర విలువ క్లెయిమ్ చేసిన అనిల్ అంబానీ నికర విలువ సాంకేతికంగా 0గా మారింది. ఆ తర్వాత అనిల్ అంబానీ భార్య మరియు అతని ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికీ బిలియనీర్లుగా ఉన్నారు. వీరికి $1 మిలియన్ కార్స్, జెట్స్, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా అక్టోబర్ 2021లో విడుదలైన పండోరా పేపర్లలో అనిల్ అంబానీ యొక్క $1.3 బిలియన్ విలువైన ఆఫ్షోర్ ఖాతాను కూడా వెల్లడించారు. వీటన్నిటి మధ్య కూడా పేపర్పై అనిల్ అంబానీ ఇప్పుడు స్వయం ప్రకటిత బ్యాంక్ అవినీతిపరుల జాబితాలో నిలిచినట్లు కనిపిస్తోంది. ఆయన ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితా నుంచి చాలా దూరంగా ఉన్నారు.